సాధ్యం కాని పథకాలు ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో మే 25న బీజేపీ జాతీయ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మే 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి జి ప్రేమేంద్రరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ జరిగిన ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కెవి రంగకిరణ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు హాజరైన ఈ సమావేశంలో ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో సాధ్యం కాని పథకాలను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేసి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికీ 5 నెలలు గడిచిన ప్రభుత్వ పథకాలు అమల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా పరిపాలన సాగిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఓటర్లు, పట్టభద్రులను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ పార్టీ 2వ స్థానం సేవ చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. ఆడబిడ్డకు ప్రతి నెల 40,000 కోట్లు కావాలి, 40,000 crores కావాలి. కేసీఆర్ గారే ఉద్యోగులకు జీతభత్యాలు ఫస్ట్ వీక్ లో రూల్ ఉందా? ఇష్టమే వెళ్ళను యాదవులు నంబర్ 1 ముఖ్యమంత్రి జీతభత్యాలు ఇవ్వలేకపోయాడు. నంబర్ 1 ముఖ్యమంత్రి 3 ఏళ్లుగా చదువుకున్న పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ చేయించలేకపోయాడు. ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇస్తే 10,000 కోట్ల బాకీ పడ్డాడు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మాస్ ప్రజలకు కార్డు చెల్లలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇలా ఇస్తారంటే నమ్ముతామని ఇలా ప్రభుత్వాన్ని అడగగలిగే సత్తా ఎవరికుంటది? ఈ వెంటనే ప్రశ్నించకపోతే బాబు పాలక వర్గంలో నౌకరీలే కాడుతో బాబు నువ్వు నౌకరీలే కాడుంటుంది ప్రశ్నించవు ఉంటుంది. ఇలా నేనుంటా, రేపు నేనుంటా. గల్లా పట్టి అడిగే బాధ్యత నాకుంటుంది. నా ఉద్యోగులకి డిఏ ఎందుకు ఇస్తలేవు? నా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇస్తలేవు? నా అంగన్వాడీ టీచర్కి 18,000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు? నా రైతాంగానికి 500 రూపాయల బట్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవు? నా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2,00,000 కోట్ల 1,00,000 రుణాలు ఎందుకు తీర్చలేకపోతారు? ఇవన్నీ అడగగలిగేటువంటి శక్తి మాకు ఉంటుంది. నేను ఇంతమంది ఒక మాట చెప్తూ మర్చిపోయాను. నేను మంత్రిని, ఆర్థిక మంత్రి మొట్టమొదటిసారి. కానీ మున్సిపల్ కాలనీ సమ్మె చేసింది 2015 అనుకుంటా, 14 ఆ సంఘం నేను పెట్టిన సంఘం. వాళ్ళు మీకు తెలుసు, ఆ మురికిలో దిగాలంటే ఒక క్వార్టర్ తాగుతూ తప్పదు. ఆ ఊళ్ళో దిగాలంటే కోట్ల పరిచయం దిగన్నారు. ఒక్కోసారి గ్యాస్ చచ్చిపోయిన సందర్భం. అక్కడ పనిచేసే మున్సిపల్ కార్మికులు తెలంగాణ వచ్చిందని మా ముఖ్యమంత్రిని చెప్పి 8,000 రూపాయల జీతాలు కాదు, ఒక 12,000 రూపాయలు పెంచమని చెప్పడంటే 17,000 మంది కార్మికులు డిస్మిస్ చేసేది. మీకు ఐడియా ఉండాలి, డిస్మిస్ చేసేది. నేను ఆర్థిక మంత్రి, నాకు చేర్చిన నేను చెప్పిన బిడ్డ నువ్వే కదా ఈ సంఘం పెట్టించడం, నువ్వే కదా కొట్లాడేటువంటి శక్తినిచ్చినావు, నీవే కదా గోపాలను ఇచ్చినావు మున్సిపాలిటీలో. ఎట్లా బిడ్డ అన్నాడు. ఏం చేయాలన్నాడు? నువ్వు చేస్తావా? నేను ప్రథమ కడుపులతో మట్టి కొడతావా అన్నాడు. నేను మట్టి కొట్టే బిడ్డను కాదే, నా పదవిని వదిలిపెట్టని నేను మాత్రం కాపాడుకుంటా అని చెప్పాను. చూడండి, లిబర్టీలో 17,000 మంది కార్మికులు డిస్మిస్ అయితే ఆ కార్మికుల దగ్గర పోయి మిమ్మల్ని మళ్ళీ చేర్చుకునే జిల్లా నాదే అని చెప్పి ఆ సంఘకాడికి పోయి సంఘీభావం చెప్పిన బిడ్డ నేను అన్నాడు. ఆర్టీసీ కార్మిక సంఘం మీకు బాగా తెలుసు. అశ్వత్థామని మీరు పెట్టిన సంఘం. తెలంగాణ ఉద్యమంలో అన్నేసి చూడు నన్నేసి చూడాలి. ఆర్టీసీ బస్సు బంద్ కాకపోతే బంద్ కూడా సకల జనుల సమ్మె సందర్భంగా నా సింగరేణి కార్మికులు, నా ఆర్టీసీ కార్మికులు, నేను కార్మికులనే కావచ్చు కాక, కానీ
మేము ఆలోచనకు పెద్దవాళ్ళని చెప్పి వాళ్ళు పాల్గొనే విషయం తెలుసు. ఏం కోరిన వాళ్ళ డిమాండ్ ఆర్టిస్ట్ కన్నా బ్రహ్మదేవుడు కాపాడలేని మిమ్మల్ని చెప్పిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి. అప్పుడు నేను మంత్రి, దానికి అధ్యక్షుడు హరీష్ రావు గారు, ఆ సంఘానికి అధ్యక్షుడు హరీష్ రావు గారు. వాళ్ళు అయింది 39 చచ్చిపోయి, పెట్రోల్ కోసం తగబడి చచ్చిపోయి, కార్మికులు యూనిస్కో చచ్చిపోయి ఉన్నారు, గుండెలు జబ్బుతో చచ్చిపోయి ఉన్నారు. మేము ఉన్నాము, మా దగ్గరకు వచ్చి ఏం చేయమంటారు? ఇక్కడ ఆ సంఘటన మేము పెట్టించడం మీకు తెలుసు. అశ్వత్థామ రిజైన్ చేయాలి, రిజైన్ చేసి చేయించడం, సంఘాన్ని రద్దు చేసుకోవాలి, సంఘం రద్దు చేయించడం, మీకు తెలుసు సంఘం రద్దు చేయడం ప్రేమికులు. అయినా బ్రహ్మదేవుడు కాపాడాడు సార్, వచ్చేసిన మేము ఎస్ మేము ఈ సంఘానికి మద్దతు ఇస్తామని చెప్పినాం. మేము ఈ సంఘాన్ని మద్దతు ఇస్తామని చెప్పాను, ఇచ్చినాం. మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎక్కడ మన నీటి కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రిసిటీ వాళ్ళ ట్రైన్ ఓపెనప్పుడు నేను చెప్పిన, అరే సమ్మె వీళ్ళ జన్మ హక్కు, కాదనే హక్కు ఎవరికి లేదు అని చెప్పినాను. ఎప్పుడో పుట్టింది, తుపాకులు పేరితే చిన్నగా రక్తంతో ఏది కదా జెండా, కార్మికుల జెండా. 100 సంవత్సరాలుగా అణచివేత వాళ్ళు హక్కుల కోసం కొట్టారు, సంఘం ఉండని కొట్టాడతారు. ఇవాళ ఉండాలి, రేపు ఉండాలని చెప్పిన నేను